నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చింది. తీర్మార్మలన్న నిజంగా శాసన మండలిలో ఒక చర్చనైతే లేవనెత్తిండు. దేనికి సంబంధించిన అంటే కులాల జాబితా ఈ ప్రభుత్వం ఏదైతే లెక్క పెట్టిందో మా తలకాయలు ఎన్ని ఉన్నాయి, పందులకు లెక్క ఉన్నది, కోళ్లకు లెక్క ఉన్నది, అన్నిటికీ లెక్క ఉన్నది. కానీ మన బీసీ కులాలు అసలు తెలంగాణ రాష్ట్రంలో ఏ కులం వాళ్ళు ఎంత ఉన్నారో మీరు చెప్తా ఉన్నారు. కానీ మరి ఎందుకు లెక్కలు మీరు చేసిన లెక్కల ప్రకారం కులగణన లెక్కలు ఎందుకు బయట పెడతలేరని తీర్మార్మలన్న ప్రశ్నించిండు. దానికి సంబంధించి ఒకసారి మనం విజువల్స్ చూసుకునే ప్రయత్నం చేద్దాం. ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చింది. ఒక సభ్యుడిగా నేను ఈ నిండు సభలో అడుగుతా ఉన్నా తమరి ద్వారా, నాకు కులగణన లెక్కలు కావాలి, నాకు డెడికేట్ కమిషన్ రిపోర్ట్ కావాలి. నాకు ఇచ్చే ఉద్దేశం లేకపోతే పబ్లిక్ డొమైన్లో పెట్టి అక్కడ పోయి తెలుసుకుంటాను. ఎందుకు ఇవ్వదు ఈ ప్రభుత్వం? కుక్కలకు లెక్కలకు లెక్కలు ఉంటాయి సార్. ఈ రాష్ట్రంలో 2 కోట్ల మంది ఉన్నటువంటి బీసీలకు కులాల వారిగా లెక్కలే సార్. ఏం చెప్పాలి సార్ ఈ ప్రభుత్వానికి? మళ్ళీ ఏమన్నంటే మాది వెనుకబడిన తరగతుల సంక్షేమాన్ని కాంక్షించే ప్రభుత్వం లెక్క కనిపిస్తలేదు సార్. మేము అడుగుతున్న మా తల లెక్క పెట్టింది కదా, మా జుట్టు లెక్క పెట్టింది కదా, ఆ జుట్లు ఎన్నో చెప్పురాయా అని చెప్పి చెప్తా ఉన్నాము. కులగణన ఉంది కదా, కులగణన రిపోర్ట్ బయట పెట్టింది. నేను అనేక సార్లు శాసన పరిషత్లో మా లెక్కలు ఎందుకు బయట పెట్టారని చెప్పి అనేక సార్లు చెప్పడం జరిగింది. లెక్కలు ఎందుకు దాచిపెట్టినారని చెప్పి అడగడం జరిగింది. ఇలా కుల్లా అయిపోయింది. ఇది మొత్తానికి కులాల జాబితా అంటే ఏ కులం వాళ్ళు ఎంత ఉన్నారు, అసలు ఈ కులాల లెక్క ఏంది, ఎంత ఉన్నారని క్లియర్గా అంటే ఇది రైట్ అని మనం అనుకోవట్లేదు. కానీ ఒక జాబితాను అయితే బయట పెట్టింది. అంటే బయట పెట్టాలని అడిగినందుకు ఒక జాబితాను అయితే బయట పెట్టింది. దానికి సంబంధించి వివరాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిత్రులారా. సరే, ఒక అందాదకు ఇది మంచా చెడ ఒక అందాదకు అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఒకసారి చదువుకునే ప్రయత్నం చేద్దాం. ఎస్సీలో మాదిగలు, బీసీలో ముదిరాజులు టాప్. ఉపకులాల వారిగా జనాభా లెక్కలు బయటపెట్టిన సర్కార్ 36.57 లక్షలతో మాదిగలు ఓవరాల్ టాప్గా, ముదిరాజులు 26.39 లక్షల మంది, ఎస్టీల్లో 24.04 లక్షలతో లంబాడాలు ఫస్ట్, ఎస్సీల్లో మాదిగల తర్వాత 14.71 లక్షల జనాభాతో రెండో స్థానంలో మాలలు, నో కాస్ట్ విభాగంలో 11.96 లక్షల మంది, 10 కులాల్లో 60% మంది జనాభా, 10 కులాల్లోనే 60% మంది జనాభా, 135 కులాల్లో అత్యంత వెనుకబడిన వర్గాలకు సంక్షేమ ఫలాలు, రాజకీయ పదవులు అందాలి. ఇదే సోషల్ జస్టిస్ 2.0 అని అభివర్ణించిన నిపుణుల బృందం. ఏం అభివర్ణించింది? ఇప్పుడు అత్యంత వెనుకబడిన వర్గాలకు సంక్షేమ ఫలాలు, రాజకీయ పదవులు అందాలంటే మీరు రాజకీయంలో చూడురి, ఒక్కసారి ఎమ్మెల్యే అయితే ఇక పాతకపోతూ ఉంటారు. వాళ్ళ కొడుకులు ఏ సామాజిక వర్గమైనా, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఇవన్నీ విషయం పక్కకెడితే ఈ ముఖ్యంగా చూడురి, ఇప్పుడు ఈ 33% రిజర్వేషన్ అమలైనాక మన బీసీలు రారు, ఎస్సీలు రారు, మహిళలలో ఈ మహిళా రిజర్వేషన్ అమలైనాక మళ్ళీ గదే అగ్రకులాలకు సంబంధించిన వాళ్ళ కొడుకులను, కోడలను, వాళ్ళ కొడుకుల కోడలను, లేకపోతే కోడలను, బిడ్డలను, ఆ కొడుకులలో వాళ్ళ భార్యలను, కోడలను అట్లా తీసుకొచ్చి నిలబెట్టే ప్రయత్నం చేస్తారు. అదే జరుగుతుంది. అయితే ఇక్కడ జరిగింది ఏంటిది ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం. రాష్ట్రంలో 36,57,551 10.03 జనాభా 10.3 జనాభాతో మాదిగల కులం అతిపెద్ద సామాజిక వర్గంగా నిలిచింది. 2024 రాష్ట్ర వీళ్ళు చెప్పిన లెక్క ప్రకారం కూడా తప్పే అసలు నాకు తెలిసి, ఇంకా జనాభా ఎక్కువ ఉంటుంది. అతిపెద్ద సామాజిక వర్గంగా నిలిచింది. 2024 రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ కులగణన సర్వేకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ప్రభుత్వం బుధవారం బయటపెట్టింది. ఉపకులాల వారీగా జనాభా వివరాలను వెల్లడించింది. మాదిగ కులం తర్వాత 27,95,727 అంటే 7.9% మందితో షేక్ ముస్లింలు రెండో స్థానం నిలవగా 26,39,027 అంటే 7.4% మందితో ముదిరాజు సామాజిక వర్గం మూడో స్థానానికి ఆక్రమించింది. ఈ ముదిరాజుల కులం జనాభా పరంగా బీసీలో అతిపెద్ద సామాజిక వర్గంగా అవతరించింది. గిరిజన తెగల్లో 24,04,056 అంటే 6.8% మందితో లంబాడాలు, వెనుకబడిన తరగతుల్లో 20,18,725 అంటే 5.7% మందితో యాదవులు, 16,30,187 అంటే 4.6% మందితో గౌడ సామాజిక వర్గాలు తమ సంఖ్యాబలాన్ని చాటుకోగా, ఓపెన్ కేటగిరీలో 17,10,244 అంటే శాతంలో 4.8% జనాభాతో రెడ్డి సామాజిక వర్గం. ఇక్కడ మనం చూసుకుందాం, మనం ఏదైతే చూసుకుంటామో ఏ సామాజిక వర్గం అయితే రాష్ట్రాన్ని ఇప్పుడు ఏలుతున్నదో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ రేవంత్ రెడ్డి సామాజిక వర్గం ఏదైతుందో అంటే వీళ్ళ సామాజిక వర్గం నాటే రెడ్డిలు మొత్తం కాదు. ఇక్కడ వీళ్ళు ఏదైతే వెళ్తున్నారో వాళ్ళ సామాజిక వర్గం ఎంత ఉన్నదంటే 4.1% ఉన్నది. 4 ఓపెన్ కేటగిరీలో చాటుకోగా, ఓపెన్ కేటగిరీలో 17,10,244 జనాభాతో 4.8% జనాభాతో రెడ్డి సామాజిక వర్గం టాప్లో నిలిచింది ఓపెన్ కేటగిరీలో.
అంటే ఓసీలల్లా రెడ్డిలు ఎక్కువ ఉన్నారు అన్నట్టు వీళ్ళు చూపెడుతున్నారు. అయితే మాదిగల తర్వాత 14,71,514 అంటే 4.1 సంఖ్యతో మాలలో ప్రాలభ్యం చాటుకున్నారు. కాగా ఈ సర్వే కేవలం అంకెలను మాత్రమే కాకుండా ఆయా కులాల సామాజిక వర్గ అసమానతలను కళ్ళగట్టినట్టుగా ముఖ్యంగా డక్కలి, పిచ్చకుంట్ల, తురక, ముస్లిం లాంటి ఉపకులాలు తీవ్ర వెనుకబాటుతనంలో ఉన్నాయని పేర్కొంది. సంక్షేమ పథకాల అమల్లో మరింత సామాజిక న్యాయం అవసరమని స్పష్టం చేసింది. ఈ అన్ని విషయం పక్కకెడితే ఒకసారి చూద్దాం. ఇగో వెనుకబడిన తరగతులు బీసీ 56.4%, షెడ్యూల్ కులాలు ఎస్సీ 17.4%, షెడ్యూల్ తెగలు ఎస్టీ 10.4%, ఇతర కులాలు ఓసీ అండ్ జనరల్ 11.9% అట. ఇతర కులాలు ఓసీ అండ్ జనరల్, మరి వీళ్ళేమో 15% చూపెట్టుకున్నారు కదా. అగ్రవర్ణాల కంటే ఎస్సీ ఎస్టీ బీసీలే వెనుకబడే 242 కులాల్లో అత్యంత వెనుకబడిన 135 78% కుటుంబాల వార్షిక ఆదాయం లక్షలోపే. సంక్షేమంలోనూ 30% నిధులు సంపన్న కులాలకే. కుల వృత్తులకు రామ్ బతుకుదెరువు కోసం 70% ప్రత్యామ్నాయం వైపే. గల్పు బాటలో తెలంగాణ పల్లె 42% మంది ఆ దేశాలకే ఉపాధి వలసల్లో బీసీ ఎస్సీలే ఎక్కువ. ఉపాధి వలసల్లో బీసీ ఎస్సీలే ఎక్కువ అని క్లియర్గా చెప్తా ఉన్నారు. ఇప్పటికి కూడా బీసీ ఎస్సీలే ఎక్కువ. అగ్రకులాలకు సంబంధించిన వారు చాలా తక్కువ విషయంలో పోతూ ఉంటారు. ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఏ కులం వాళ్ళు ఇదంతా దాని డాటా మొత్తం అదే. కులాల వారిగా అత్యధిక జనాభా ఉన్న జిల్లాలు, ఒకసారి జనాభా జిల్లాలు చూసుకునే బదులు మనం ఒకసారి తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఏ సామాజిక వర్గం వాళ్ళు ఎంత ఉన్నారు. అయితే సామాజిక వర్గం జనాభా శాతం ముద్రాజ్ 26,39,027 అంటే 7.4% ఉన్నారు. యాదవ అంటే గొల్ల 20,18,725 5.7% ఉన్నారు. గౌడు 16,30,187 4.6% ఉన్నారు. మున్నూరు కాపులు 13,75,018 3.9% ఉన్నారు. పద్మశాలులు 11,82,252 3.3% ఉన్నారు. రజక 9,95,972 అంటే 2.8% ఉన్నారు. కురుబ 7,95,822 అంటే జనాభాలో 2.2% ఉన్నారు. ఒడ్డెర 6,43,571 1.8% ఉన్నారు. అగ్నికుల క్షత్రియ 5,27,119 అంటే 5,27,119 1.5. నాయి బ్రాహ్మణ 4,33,785 1.2%. కుమ్మర 4,31,363 1.2%. వడ్రంగి 4,07,927 1.1%. వాల్మీకి బోయ 3,59,230 1.0%. దూదేకుల 2,69,698 0.8%. పెరిక 2,30,851 0.6% 6%. కమ్మరి 1,65,726 0.5%. మేదరి 77,645 0.2%. గంగిరెద్దుల 92,430 అంటే జనాభా దామాషాలో 0.3%. స్వర్ణకార 2,48,965 అంటే 0.7%. ఉప్పర 1,24,148 అంటే 0.3%. ఇక్కడ ఏంది బీసీ కులాల్లో అత్యధికంగా కలిగిన టాప్ 20 కులాలు ఇది. అయితే ఓసీ కులాల్లో టాప్ 10 కులాలు చూద్దాం ఒకసారి. రెడ్డిలు ఎంతమంది ఉన్నారు. 17,10,244 అంటే జనాభా దామాషాలో 4.8%. ముస్లింలు 6,32,782 అంటే 1.8%. కొమటి వైశ్య 5,08,813 1.4%. కమ్మ 3,67,715 1.0%. బ్రాహ్మణులు 33,35,806 0.9%. కాపు అండ్ నాయుడు 2,42,321 0.7%. వెల్మ 1,43,523 వెలమలు రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారు చూసినావా 0.4% ఉన్నారు. క్షత్రియ 60,471 0.2%. అయ్యంగార్ 52,724 0.1%. జైనులు 51,623 0.1%. ఇది ఓసీ కులాలలో టాప్ 10 కులాలు ఇవి. ఓసీ కులాలలో. ఎస్సీ కులాలలో చూద్దాం. ఎస్సీ కులాలలో టాప్ 10 కులాలు చూద్దాం. మాదిగా 36,57,551 10.3%.
జనాభా దామాషాలు మాలలు 14,71,514 4.1%. బేడ బుడగ జంగం 1,90,120 0.5%. మాల సాలే 1,70,254 0.5%. మహర్ 58,822 0.2%. మాదాసి 53,365 0.2%. మాల దాసరి 47,690 0.1%. మాల దాసు 18,076 0.1%. మంగ 18,830 0.1%. జంబువులు 19,526 0.1%. ఇది ఎస్సీ కులాల్లో టాప్ 10 కులాలు. టాప్ 10 కులాల్లో ఇది. అయితే ఎస్టీ కులాల్లో చూసుకుందాం ఒకసారి. లంబాడి సుగాలి 24,04,056 6.8%. కోయ 4,28,142 1.2%. గోండు 3,81,895 1.1%. ఎరుకల 1,84,721 0.5%. కోలం 83,832 0.2%. చెంచు 35,683 0.1%. ఆందు 37,900 0.1%. నాయక్ 16,510 0.05%. నక్కల 12,519 0.04%. పర్దాన్ 27,165 0.1%. ఇది ఎస్టీలలో టాప్ 10. ఎస్టీలలో టాప్ 10 కులాలు అన్నట్టు. ఇది ఈ సామాజిక వర్గానికి సంబంధించి. ఒకసారి నిజంగా జనాభా కులాల వారీగా అత్యధిక జనాభా ఉన్న జిల్లాలు కులాల వారీగా ఒకసారి తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఎస్సీలు హైదరాబాద్లో 6,62,401 ఉన్నారు. ఎస్టీలు భద్రాద్రి కొత్తగూడెంలో 4,18,085 ఉన్నారు. బీసీలు ముస్లిమేతర బీసీలు అంటే హైదరాబాద్లో 18,30,304 ఉన్నారు. ముస్లింలు హైదరాబాద్లో 17,73,748 ఉన్నారు. ఓసీలు ముస్లిమేతరులు హైదరాబాద్లో 17,10,352 ఉన్నారు. ఈ కులాల వారిగా అత్యధిక జనాభా ఉన్న జిల్లాలు ఇవి. అయితే కులాల వారిగా అతి తక్కువ జనాభా ఉన్న జిల్లాలు ఏవంటే అయ్యో ఎస్సీలు ఎంత తక్కువ ఉన్నారు? ములుగులో 49,000 ఉన్నారు, 49,746. ఎస్టీలు గద్వాలలో 12,141. బీసీలు ముస్లిమేతర బీసీలు ములుగులో 1,18,254 ఉన్నారు. ముస్లింలు ములుగులో 9,531 ఉన్నారు. ఓసీలు ములుగులో 19,806 మంది ఉన్నారు. అంటే అక్కడ ఎక్కువ ఎస్టీలే ఉండే అవకాశం ఉంటుంది అక్కడ. రైట్. ఇది అయితే ఎస్సీల శాతం ఎక్కువగా ఉన్న జిల్లాలు ఎక్కడెక్కడ ఉన్నదంటే మంచిర్యాలలో 26.52%, నాగర్ కర్నూలులో 23.61%, హన్మకొండలో 23.01%. ఎస్సీల శాతం అతి తక్కువ ఉన్న జిల్లాగా జిహెచ్ఎంసీ 10.79% నిలిచిందట. అయితే ఎస్టీలు శాతం ఎక్కువ ఉన్న జిల్లాలు ఏవంటే భద్రాద్రి కొత్తగూడెం 40.37%, ఆదిలాబాద్ 33.45%, ములుగు 32.9%, కొమరంభీం 30.08%. అతి తక్కువ శాతం ఎస్టీలతో కరీంనగర్ 1.31% ఉన్నాయి. చిట్ట చివరన ఉందని ఇక్కడ చెప్తా ఉన్నారు. అయితే బీసీల శాతం ఎక్కువ ఉన్న జిల్లాలు ఏవంటే జగిత్యాలలో బీసీలు 63.09% ఉన్నారు. పెద్దపల్లిలో 62.51% ఉన్నారు. గద్వాలలో 61.76% ఉన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 61.07% ఉన్నారు. అతి తక్కువ ఉన్న జిల్లాగా హైదరాబాద్ 29.81% నిలిచింది. బీసీలు అతి తక్కువ ఎక్కడున్నారంటే హైదరాబాద్లోనే ఉన్నారు, 29.81%. అంతటా ఇప్పుడు ఈ చెప్పిన 10 జిల్లాలు మొత్తం 61% ఉన్నారు. అయితే ముస్లిం మైనార్టీల శాతం ఎక్కువ ఉన్న జిల్లాలు ఏవంటే హైదరాబాద్ 28.89%, నిజామాబాద్ 21.73%, సంగారెడ్డి 16.24%. ముస్లింల శాతం అతి తక్కువ ఉన్న జిల్లా భూపాలపల్లి 3.1% నిలిచింది. అయితే జనాభాలో ఓసీల ముస్లిమేతర శాతం ఎక్కువగా ఉన్న జిల్లాలు ఏదంటే మేడ్చల్ మల్కాజ్గిరి 29.89%, హైదరాబాద్ 27.86%, రంగారెడ్డి 19.3%. అత్యల్పంగా ఉన్న జిల్లాలు ఆదిలాబాద్లో ఎంత తక్కువ ఉన్నారంటే అత్యల్పంగా ఉన్నారు. ఎంతమంది ఉన్నారు అంటే 4.52% ఉన్నారు. ఇది మొత్తానికి ఇది ఈ జనాభా ఈ మొత్తం రూపాయల లక్షలోపే 78.2% కుటుంబాల ఆదాయం రూపాయల లక్షలోపే. వడ్డీ వ్యాపారంపై ఆధారపడుతున్న పేదలు. కులాల వారీగా సిబిఐ స్కోర్ టేబుల్. ఇంకేమున్నది మనకు ఆ పనికి వచ్చేది ఇలా? రైట్. తెలంగాణ కులాలు వెనుకబడిన సూచిక సిబిఐ నివేదిక 2025 సామాజిక వర్గం సిబిఐ స్కోరు స్థితిగతుల వివరాలు. రాష్ట్ర సగటు 81%, తెలంగాణలో అన్ని కులాలు ఉమ్మడి సగటు. ఓసీ సగటు 31,
బీసీ సగటు 86, ఎస్టీ సగటు 95, ఎస్సీ సగటు 96. అభివృద్ధి చెందిన వర్గాల స్కోరు 0 నుండి 40 లోపు అతి తక్కువ వెనుకబాటు. కాపు 12, కమ్మ 19, బ్రాహ్మణ 22, రెడ్డి 28, వైశ్య 1 36. మధ్యస్థ వెనుకబడిన వర్గాల స్కోర్ 40 నుండి 80 వరకు. నో కాస్ట్ 48, మున్నూరు కాపు 66, పద్మశాలి 67, గౌడ 77. వృత్తి ఉపాధిపై ఆధారపడే సగటు విద్యావంతులు. ఇక్కడ అత్యంత అట్టడుగున వర్గాలు స్కోర్ 80 నుండి 120 వరకు అత్యధిక వెనుకబాటు. ముదిరాజులు 88, జనాభా అధికంగా ఉన్న విద్య ఆర్థికంగా వెనుకబాటు ఉన్నారట. మాల 94, అక్షరాస్యత తక్కువ, ఆస్థిర ఉపాధిపై ఆధారితం. లంబాడ 95, గిరిజన ప్రాంత నివాసం, విద్యా అవకాశాల కొరత. మాదిగ 96% ఉంటే రోజువారు కూలీలు, భూమి లేని నిరుపేదలు ఎక్కువ ఉన్నారట. సెంచు 108 ఉంటే స్కోర్ 108 ఉంటే అటవీ నివాసం, ఆధునికతలో దూరంగా ఉన్న పరిస్థితి అట. పిచ్చి గుంట్ల 110 ఉంటే ఆదాయ వనరులు, కనీస వసతులు లేని వర్గం. తుర్క ముస్లిం 111 ఉంటే సామాజిక విద్యా రంగాల్లో తీవ్ర వెనుకబాటట. నక్కల 112 ఉంటే స్కోరు అత్యల్పంగా, అక్షరాస్యత, తీవ్ర దారిద్ర్యం. డక్కలి 116 అంటే రాష్ట్రంలోనే అత్యంత వెనుకబడిన అట్టడుగు కులం డక్కలి. ఇగో ఇది పట్టణాల నుంచి నో క్యాస్ట్. ఈ సర్వేలో అత్యంత ఆసక్తికరమైన అంశం నో క్యాస్ట్గా దాదాపు 12 లక్షల మంది ప్రజలు తమను తాము నమోదు చేసుకున్నారు. వీరు రాష్ట్ర జనాభాలో 3.4% ఉండి జనాభా పరంగా ఏదో పెద్ద వర్గంగా అవతరించారు. వీరి ప్రొఫైల్ పరిశీలిస్తే వీరంతా ఎక్కువ పట్టణ ప్రాంతాల్లో నివసించే విద్యావంతులు, ఉన్నత ఉద్యోగులని తేలింది. ఐఏఎస్, ఐపీఎస్ లాంటి ఉన్నత ఉద్యోగాల్లో వీరి ప్రాతినిధ్యం ఏకంగా 22.29% ఉంది. సామాజికంగా వీరు వెనుకబడిన లేకపోయినా కులాల గుర్తింపు వదులుకోవాలని కోరుకుంటున్నారు. కాగా వీరిలో 43% మంది వద్ద ఇంకా కుల ధృవీకరణ పత్రాలు ఉండడం, రిజర్వేషన్లు పొందుతుండడం గమనార్హం. ఇది సమాజంలో వస్తున్న మార్పు సంకేతమని నిలుస్తూ ఉన్నది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జనాభా. ఇంకొక విషయం ఏంటంటే, ఇంకొక వీడియోలో ఏం చెప్తా అంటే, ఈ రైతు బంధు ఉన్నది కదా, రైతు బంధు ఎట్లా పడుతుంది? రైతు బంధు భూమి ఎవరికుంటే అన్ని డబ్బులు పడుతుంది, ఎకరానికి ఇంత అని డబ్బులు పడుతుంది. ఆ రైతు బంధు ఎవరికి ఎక్కువ పడుతున్నది, భూములు ఎవరికి ఎక్కువ ఉన్నాయి, ఏ కులాలలో ఎంత భూమి ఉన్నది అనేది చూసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది ఏ కులం వాళ్ళు ఎంత ఉన్నదని, అంటే ఇది పర్టికులర్గా ఇంతే ఉంటారంటే ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. ఇలా ఏంటంటే వీళ్ళ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు 8% ఉన్న వాళ్ళని 15% ఎట్లా చూపించింది రాష్ట్ర ప్రభుత్వం, అట్లనే ఈ బీసీ కులాలలో కూడా తగ్గించే ప్రయత్నం చేస్తారు, బీసీ కులాలను పెంచే ప్రయత్నం చేస్తారు. అంటే ఒక కులాన్ని ఎక్కువ, కులాన్ని తక్కువ చూపించే ప్రయత్నం చేస్తారు. రాజకీయ పరంగా చైతన్యం ఎవరుంటే వాళ్ళని తక్కువ చూపించే ప్రయత్నం చేస్తారు, రాజకీయంగా వెనుకబడి ఎవరుంటే వాళ్ళని ఎక్కువ చూపించే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే రాజకీయంగా వెనుకబడిన వాళ్ళు కాబట్టి వాళ్ళు రాజకీయ రంగం ముందుకు రాలేరని వీళ్ళు చూపించే ప్రయత్నం చేస్తారు. మిత్రులారా, ఇది మొత్తానికైతే తీర్మానం వల్ల ఎఫెక్ట్తో శాసన మండలిలో ప్రశ్నించడం వల్ల నిజంగా కులాల జనాభా ఎట్లా లెక్క, మా కులాల వారిగా ఎంత జనాభా ఉందనేది లెక్క బయట పెట్టాలని అడిగినందుకు రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చింది. ఇది మొత్తానికైతే కులాల వారిగా జనాభా. ఇది దయచేసి మిత్రులారా ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.